కొంతకాలం క్రితమే తెలంగాణలో సమగ్ర కుల గణన జరిగింది. వివిధ కారణాలతో కొన్ని కుటుంబాలు సర్వేకు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు అలా మిగిలిపోయిన కుటుంబాలను మరోసారి సర్వే చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 28 వరకు మిగిలిపోయిన కుటుంబాల సర్వే జరగబోతోంది. అయితే ఈ సర్వే సమగ్రంగా జరగలేదని అటు బీసీ సంఘాలు ఇటు కొన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. దీనిపై అధికార విపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. తెలంగాణలో జరిగిన బీసీ కులగణన లెక్కలపై పోస్టుమార్టం తర్వాత రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్ల కేటాయింపుల కోసం ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ రిపోర్టుపై సుదీర్ఘ చర్చలు జరిపింది రాష్ట్ర ప్రభుత్వం. బీసీ సంఘాలు, నిపుణులు, అధికారులతో సర్వేపై సుదీర్ఘంగా చర్చించింది. అయితే కుల సంఘాలు, పలు రాజకీయ పార్టీలు సర్వే పారదర్శకంగా జరగలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. కులగణన రిపోర్టులో బీసీ లెక్కలు సరిగా లేవని, బీసీ జనాభాను తగ్గించారని బీసీ సంఘాలు ఆరోపించాయి. రాష్ట్ర జనాభాతో పోల్చి చూస్తే సర్వేలో 30 లక్షల జనాభా తగ్గిందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే సర్వేలో పాల్గొనకుండా మిగిలిపోయిన 3.1% ప్రజల కోసం రీసర్వే చేయాలనే సూచనలు ప్రభుత్వానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో రీసర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిగిలిపోయిన వారి కోసం ఇంటింటి రీసర్వే చేయనున్నారు. ఇటీవల జరిగిన సర్వేలో కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి కొంతమంది ఉద్దేశపూర్వకంగా పాల్గొనలేదని, వీరంతా తెలంగాణ జనాభా లెక్కల్లో ఉండాలనుకుంటే మరో అవకాశం ఇస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ అంటున్నట్లుగా ఇది రీసర్వే కాదని, గతంలో వివరాలు నమోదు చేసుకుని వాళ్లకు మరో అవకాశం కల్పించడానికి చేస్తున్న సర్వే అని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్. మిగిలిన కుటుంబాలన్నీ సర్వేలో పాల్గొనాలని బట్టి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్ కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే దాదాపు నెల రోజులకు పైగా జరిగింది. ఎవరిపైన ఒత్తిడి చేయవద్దని, సమాచారం ఇస్తేనే తీసుకోవాలని చెప్పడంతో సర్వే పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి. అవుట్సోర్సింగ్ సిబ్బందితో సర్వే చేయించడం వల్ల చాలా మంది వివరాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేయలేదని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఏదేమైనా సర్వే పట్ల విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సమయంలో మిగిలిపోయిన వారి కోసం మరోసారి సర్వే చేయబోతున్నారు. ఈసారైనా 100% పాల్గొంటారో లేదో చూడాలి.